హాయ్ అండి అందరికీ. మేమైతే ఇవాళ కరీంనగర్ పోతున్నాం, నేను మా ఆయన. ఎందుకంటే నాకైతే వేవ్ బుక్స్ ఉండే, నేనైతే వారం రోజుల నుంచి బతిమలాడుతున్నా మా ఆయనను తోలుకో అని. ఫైనల్గా ఇయ్యాలనైతే తోలుకొని పోతుండు బతిమలాడితే. ఇదైతే మా మిడ్ మ్యానర్ అండి. ఒకప్పుడు ఇవి మొత్తం చుట్టుపక్కల ఇండ్లు ఉండేనట, పాపం అవన్నీ మునిపోయి వాటర్ అయితే ఉన్నాయి ఇప్పుడు. పాపం మస్తు నష్టపోయారు అప్పుడైతే. ఇదైతే ఇంకా మా గీత భవన్ అండి, మా కరీంనగర్ గీత భవన్. నేను చూసు 3-4 సార్లు చూసిన కోసం అంతే. పుట్టినప్పటి నుంచి వెళ్ళి అసలు మేము కరీంనగర్ అచ్చుడే మస్తు తక్కువ. ఏదున్నా సిరిసిల్ల కానీ ఎల్లారెడ్డిపేటలో కానీ తీసుకుంటాం మేము. కరీంనగర్ అచ్చుడు అయితే బాగా తక్కువ. ఇంకా వర్క్ అయిపోయిన తర్వాత జూడియోకి అయితే వచ్చినాం. జూడియోలో ఒక డ్రెస్ అయితే తీసుకున్నా, మా ఆయననైతే చెప్పులు తీసుకున్నాడు. ఇంకా జూడియో నుంచి బయటకు డీమార్ట్కి అయితే పోయినాం. ఇక్కడనైతే ఇంకా అవసరం ఉన్నాయి అవసరం లేని అన్నీ ఒక తట్టనైతే నింపేసినాం. ఇంకా మా ఆయననైతే తీసుకో అంటుండు. అక్కడి నుంచి వెళ్ళి మా ఇంటికి పట్టుకురావడానికి నేనే వెనక పట్టుకొని కూర్చోలే. ఇక నా పని అవుతుంది అని చెప్పేసి నేనైతే అద్దు అక్కడ తీసుకుందాం తీ అని చెప్పేసి ఆపేసిన, లేదంటే ఇంకా కొంటుండే మా ఆయననైతే. ఇక బయటకు ఇంకా బిల్ అయితే వేయించుకొని బయటకైతే వచ్చినాం. బయటకు వచ్చిన తర్వాత అక్కడనైతే ఐస్ క్రీమ్ కనిపించింది. ఇంకా నేను మా ఆయన అయితే చెరొకడైతే ఐస్ క్రీమ్ అయితే తిన్నాం. అసలు మా ఆయన ఎక్కువ తిన్నాడు, నేను బలవంతం చేస్తేనైతే తిన్నాడు ఆ రోజైతే. అక్కడ నుంచి వెళ్ళి కొంచెం వర్క్ అయితే చూసుకొని, వర్క్ అయిపోయిన తర్వాత ఇంకా 3:30 అయితే అవుతుంది. ఫుల్ ఆకలి అవుతుంది. ఇంకా బిర్యానీ అయితే తినేసినాం పికాక్ రెస్టారెంట్లో. ఇంకా మనకి ఎక్కడికైనా సోప్ అయితే తీసుకున్నాడు అలవాటు కదా, అందుకనే సోప్ అయితే దొంగతనం చేసేస్తుంది ఇక్కడ.